హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీప్ ఫర్ యోర్స్. సో ఈరోజు నేను వచ్చేసి కాంగ్డా డిస్టిక్లో ఉన్న కాంగ్డా విలేజ్లో వజ్రేశ్వరి శక్తిపీఠం దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇది ఎలా చేరుకోవాలి ఇక్కడికి అండ్ ఇక్కడికి రావాల్సిన మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏంటి అనేవి ఎలా ఉన్నాయంటే, నేనైతే హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్ నుంచి బస్ పట్టుకుని వచ్చేసాను, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్. అండ్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ గగ్గల్ ఎయిర్పోర్ట్, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్. సో ఢిల్లీ నుంచి రావచ్చు, చండీగఢ్ నుంచి రావచ్చు, ఇలా చాలా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ అయితే ఉన్నాయి. నాకు జస్ట్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1.5 hour టు రీచ్ దిస్ టెంపుల్. అండ్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి ఇలా చూస్తూ ఉన్నాను. మోస్ట్లీ వీడియోగ్రఫీ అయితే నాట్ అలౌడ్, బట్ జస్ట్ సమ్ పాసిబుల్ విజువల్స్ అయితే తీసుకున్నాను, ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ వరకు, బికాస్ వీ షుడ్ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ధర్మ. లోపలికి వెళ్ళాక తీసుకోవద్దంటే దెన్ వీఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ విజువల్స్ అండ్ ఆల్. సో లోపల వెళ్తే మనకి ఇలా కరెక్ట్ అమ్మవారి విగ్రహం ముందు ఇలా సింహాలు అయితే ఉంటాయి, సమ్ మెటల్తో చేసిన ఐడల్స్ అవి. దర్శనం చేసుకున్నాను. సో వీడియోగ్రఫీ అయితే పాసిబిలిటీ లేదు. అండ్ బయటకు వచ్చేసి నియర్ బై ఏవైతే విజువల్స్ టెంపుల్లో ఉన్నాయో అవి కవర్ చేసుకుంటూ, టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ అక్కడ మనకి మోస్ట్లీ మొనాస్ట్రీ వాళ్ళైతే ఎక్కువ ఉంటారు, బుద్ధిస్ట్ వాళ్ళు. సమ్ పూజా పార్ట్స్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళు. ఇది నియర్ టు ధర్మశాల ఉంటుంది కాబట్టి మనకి మోస్ట్లీ మొనాస్ట్రీ వాళ్ళు వీళ్ళే కనపడుతూ ఉంటారు. టెంపుల్ సరౌండింగ్స్లో సమ్ కైండ్ ఆఫ్ మరి చెట్టు టైప్ ఒకటి ఉంది. అండ్ అమ్మవారి శక్తిపీఠంలో ఇది ఒక శక్తిపీఠం. బ్రిజేశ్వరి టెంపుల్ అంటారు, వజ్రేశ్వరి టెంపుల్ అని కూడా అంటూ ఉంటారు, విచ్ ఈస్ వెరీ ఫేమస్. మీరు ఇన్ కేస్ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా సైడ్ వెళ్తున్నట్టయితే ఈ టెంపుల్ని కూడా పక్కా బుక్ మార్క్ అయితే చేసుకోండి. టెంపుల్ బయట కూడా కొన్ని చిన్నపాటి దేవుళ్ళు ఉన్నవి కూడా ఉన్నాయి. టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇది ఉన్న విషయాలు. సో నాకైతే పెద్దగా టైం పట్టలేదు. ఇటు ఓన్లీ లైక్ అరౌండ్ 30 minutes, నాట్ లెస్ దాన్ 30 minutes అలా పట్టేసింది. టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంది, పెద్దగా క్రౌడ్ కూడా అనిపించలేదు. బట్ ఎనీ నవరాత్రులు లైక్ ఈ కైండ్ ఆఫ్ టైమ్స్లో అయితే మనకి చాలా హ్యూజ్ క్రౌడ్ అనిపిస్తుంది, హ్యూజ్ క్రౌడ్లో ఉంటుంది. కొద్దిగా కరెక్ట్ ఈ టెంపుల్కి వచ్చే ఎగ్జాక్ట్ బెస్ట్ విజువల్ అయితే ఈ కార్నర్ నుంచి అయితే తీసుకున్నాను. సో ఇది మనకి టెంపుల్ ఓవరాల్ వ్యూ అయితే ఈ టెంపుల్ది. ఇలాగే జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటే టెంపుల్లో లంగర్ అయితే ఉంది మనకి. ఇక్కడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడికి చూస్తున్నారు కదా లంగర్ భవన్ అని చెప్పేసి, అందులో దానికి ఒక పర్టికులర్ టైమింగ్స్ అయితే ఉన్నాయి, లైక్ 12 PM to 3 PM అని చెప్పేసి. సో అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. సో దట్ కరెక్ట్ లంచ్ టైం అయిపోయింది, ప్రసాదాలు తీసుకొని తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి. మనకి ఇక్కడ నార్త్ సైడ్లో మనకి లంగర్ భవన్స్ అనేవి ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఏదైతే మన సైడ్ అన్న ప్రసాదాలు అంటుంటాం కదా, సో వీళ్ళ సైడ్ అయితే లంగర్ భవన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాగే జస్ట్ ఆ లంగర్ భవన్ ఓపెన్ చేసేంత వరకు జస్ట్ నేను టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, టెంపుల్ చుట్టుపక్కల ఆ టెంపుల్ క్యాంపస్లోనే ఉన్న దేవుళ్ళు అనేది విజువల్స్ తీసుకుంటూ అయితే టైం అయితే స్పెండ్ చేసేసాను. గోపురం కూడా చూడడానికి అయితే చాలా గ్రాండ్గా అయితే అనిపిస్తుంది. సో వన్స్ లంగర్ అయితే ఓపెన్ చేశారు. లంగర్లో ఆల్మోస్ట్ అందరూ వెయిట్ చేసిన వాళ్ళందరూ అయితే భోజనం అయితే చేస్తున్నారు, విచ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు కూడా ఎప్పుడు వెళ్ళినప్పుడు కరెక్ట్ 12 PM to 3 PM లంగర్ అయితే పక్క వెళ్ళిపోండి. ఇది మనకి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. బయటికి రాగానే ఇది మన టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ముందే మనము ఇది ఎంట్రన్స్ ఎలా వస్తుంది. బట్ బయటికి వెళ్తున్నప్పుడు ఇలా మనకి సమ్ విజువల్స్ ఉన్నాయి, వెల్కమ్ టు కాంగ్రా అని చెప్పేసి, సమ్ మినీ క్రికెట్ గ్రౌండ్ అన్నది. సో ఇక్కడ ఈ దర్శనం అయితే అయిపోయినాక నేను వచ్చేసి నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ జ్వాలాముఖి. హిమాచల్ ప్రదేశ్లో ఉండే ఇంకొక శక్తిపీఠం మనకి జ్వాలాముఖి. సో ఇక్కడికి ట్రావెల్ అయితే నేను మనకి ఇందాక బ్రిజేశ్వరి టెంపుల్ నుంచి ఇటు ఆల్మోస్ట్ 40 kilometers, అక్కడ నుంచి ఇంకో 40 kilometers, అంటే నేనుండే ప్లేస్ పాలంపూర్ నుంచి ఇంకొక 80 kilometers ఓవరాల్. నాకు దీని ముందు వెళ్ళగానే మనకి ఇంకో చింతపూర్ణి టెంపుల్ ఉంటుంది, లైక్ మనం ఇంకా దూరం వెళ్తున్నాం అన్నట్టు. మనకి ఒక డేలో కవర్ చేసుకోవాలనుకుంటే అవన్నీ పాసిబిలిటీస్ అయితే అవ్వవు. నేనైతే కాంగ్రా నుంచి అయితే ఇంకొక మళ్ళీ హిమాచల్ RTC బస్ పట్టుకొని అయితే ఇక్కడ దాకా అయితే వచ్చేసాను. మనకి ట్రాన్స్పోర్టేషన్స్ అయితే చాలానే ఉన్నాయి, క్యాబ్ ఫెసిలిటీస్ కానీ, ప్రైవేట్ క్యాబ్ ఫెసిలిటీస్ కానీ, గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎలా అయినా వెళ్ళచ్చు మనం. ఇందాకైతే మెయిన్ కమాండ్ చూసారు కదా ఎంట్రీ దగ్గర, అక్కడి నుంచి మనకి ఈ మెయిన్ ఎంట్రీ దాకా అయితే ఒక 600 meters, ఒక 1/2 kilometer నడవాల్సి ఉంటుంది.
వన్స్ ఎంటర్ అయ్యాక మనకు లోపల కనిపించే మెయిన్ అమ్మవారు ఉండే ప్లేస్ అయితే అది. మొత్తం చుట్టుపక్కల అయితే ప్యూర్గా చెట్లు చేమలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. సో హిస్టరీలో అయితే ఏముంది అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరుని అయితే పిలవడండి. సో ఆ యజ్ఞానికి వెళ్ళి సతీదేవి చాలా అవమానానికి అయితే గురవుతుంది. సో సతీదేవి అయితే వెళ్తారు ఈ యజ్ఞానికి వెళ్ళేసి తండ్రి వల్ల కాస్త అవమానం పొందిందని చెప్పేసి అయితే ఉంది. సో అలా అవమానం చెందినందుకు తను అయితే అగ్నిలో దూకి ఆహుతి చేసుకుందని చెప్పేసి మనకు హిస్టరీ ఉంది. సో అది చూసిన శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని విలయతాండవం చేస్తూ ఉంటాడు. సో ఆ విలయతాండవంని కంట్రోల్ చేయడానికి మన శ్రీ మహావిష్ణువు అయితే ఏం చేశారంటే తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరం ఏదైతే ఉందో దాన్ని ముక్కలుగా చేసి అలా సుదర్శన చక్రంతో తన శరీర భాగాల్ని ఖండించగా ఏమవుతుందంటే కొన్ని ప్లేసెస్లో అమ్మవారి ఏవైతే శరీర భాగాలు ఉన్నాయో పడిన ప్లేసెస్ని శక్తిపీఠాలుగా మనం భావిస్తాం. సో ఇక్కడ ఈ ప్లేస్లో అమ్మవారి నాలుక పడ్డది అని చెప్పేసి ప్రతీది. సో అందుకే జ్వాలాముఖి అన్న ఈ ప్లేస్లో అమ్మవారి నాలుక పడ్డది. దీన్ని కూడా ఒక శక్తిపీఠంగా ఎలాగ దర్శనం అయితే చేసుకున్నాను. మనకి లోపల అయితే విజువల్ తీసుకోనికి పాసిబిలిటీస్ లేదు. సో బయట ఉన్న టీవీలో అయితే కొన్ని చిన్నపాటి విజువల్స్ తీసుకున్నాను లోపల నుంచి. ఈ టెంపుల్లో అయితే స్పెసిఫిక్గా అమ్మవారి మూర్తి అయితే ఉండదు. ఏదైతే ఆ జ్వాల వెలుగుతూ ఉంటుందో అది ఎప్పటికీ ఆరదు. యాక్చువల్లీ అది ఎలా వస్తుందని చెప్పేసి దానికి కూడా ఒక హిస్టరీ ఉంది. మీకు గూగుల్లో అయితే చాలానే ఉంటాయి. సో చూసుకోవచ్చు. నేను వెళ్ళినప్పుడైతే చాలామంది క్యూ ఉంది. ఇంతమంది క్యూ అయితే ఉండరు బేసిక్గా, బట్ చాలా లైన్ ఉంది. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 to 3 hours దర్శనం అంతా అయిపోయి బయటికి రావడానికి నాకు. అండ్ ఈ మెయిన్ టైంలో కొన్ని విషయాలు అయితే తీసుకున్నాను. బయట టెంపుల్ ఎదురుగా ఇంకొక చిన్న కాంపౌండ్ క్యాంపస్ లాగా అయితే ఉంటుంది. దాని లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఇంకాస్త కొన్ని మూర్తులు ఉంటాయి. చుట్టుపక్కల చాలానే మూర్తులు ఉంటాయి. సో దర్శనం అయితే చేసేసుకున్నాను. దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే పాలంపూర్ వెళ్తాను. పాలంపూర్ వెళ్ళేసి ఐ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ ట్రిప్. అండ్ సో పెద్దగా అయితే రిస్క్ అయితే ఏం చేయలేదు ఈ జర్నీలో. పాలంపూర్ టు కాంగ్రా టు జ్వాలాముఖి, మళ్ళీ జ్వాలాముఖి టు డైరెక్ట్లీ అగైన్ పాలంపూర్. సో ఇది నా ప్లాన్ ఉండే. జర్నీ అయితే టోటలీ హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే తీసుకున్నాను. కాస్ట్ అయితే నార్మల్ న్యూట్రల్ ఉంటాయి అంత మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే. సో ఇది మన ట్రావెలింగ్లో సైట్ సీయింగ్స్ విజువల్స్ అని. సో మీరు నా ఛానల్కి న్యూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నోటిఫికేషన్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఫార్. Stay tuned for the next vlog.